వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ మేనేజ్ చేయబడుతున్నాయి. చంద్రబాబు నాయుడికి జేబు సంస్థలుగా మారిపోయినాయి. ఆయన ఒక మాఫియా డాన్ లాగా మారిపోయాడు. వ్యవస్థలన్నిటినీ తాయిలాలు ఇచ్చి మేనేజ్ చేస్తూ వచ్చాడని మేము భావించాం. అదే ప్రజల దగ్గర చెప్పాం. ఈ రోజున సుస్పష్టమైపోయింది. ఈనాడు దినపత్రికలో పతాక శీర్షిక ప్రభుత్వంచే నడపవలసిన మెడికల్ కళాశాలలను అవసరం లేదు, ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పొచ్చు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటేనే నాణ్యమైన వైద్యం అందిద్ది అని కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా, కేంద్ర ప్రభుత్వం స్థాయి సంఘం సిఫార్సు చేసినట్లుగా పెద్దగా బ్యానర్ ఐటమ్ రాశారు. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ పీపీపీ అనగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం వద్దు, ప్రభుత్వ విధానమే ముద్దు అనే నినాదం ఎత్తుకుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం అంతా ఎత్తుకుంది. కానీ చంద్రబాబు నాయుడు యొక్క సానుకూలమైన, చంద్రబాబు నాయుడు అనుకూలమైన, చంద్రబాబు నాయుడు సొంత జేబు సంస్థ అయిన ఈనాడు దినపత్రిక ఈ రోజున దాన్ని పతాక శీర్షికలో రాసింది. డప్పు కొట్టడంలో మరి ఎలాంటి అవార్డులు ఇవ్వాలో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడికి డప్పు కొట్టడం అనే ఒక ర్యాంకింగ్ పెడితే ఈనాడు మొదటి స్థానంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేసినా రైటు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా వార్త, చంద్రబాబు నాయుడు తప్పులు చేసినా అవి నిజాలు అయిపోతుంటాయి. ఇంతమంది ప్రజలు వద్దు 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 అంటుంటే అదే ముద్దు అని ఈ రోజున ఈనాడు చెప్పటం అనే విధానాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, మేము ఎల్లో మీడియాని నామకరణం చేసి మేమేదో నోటి దోలతోనో పనికిమాలిన మాటలతోనో మిమ్మల్ని ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏ ఒక్క వ్యక్తులకి లేదు. మీరు చంద్రబాబు నాయుడికి జేబు సంస్థలని చెప్పాము. మీరు చంద్రబాబు నాయుడికి బాకా ఊదే సంస్థలని చెబుతున్నాం. చంద్రబాబు నాయుడికి మీకు వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఉన్నాయని చెబుతున్నాం. ఈ రోజున మీరే మీ పత్రికల్లో పతాక శీర్షికలో రాయటం ద్వారా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయని చెప్పేశారు. 1923 నుంచి 2019 వరకు స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 12 మెడికల్ కళాశాలలుంటే ఈ రోజున అవి 29కి చేరినవి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 17 మెడికల్ కళాశాలలు నిర్మాణం చేస్తే మీరు బాకా ఊదే చంద్రబాబు నాయుడుకు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని స్పృహ వచ్చిందా అని అడుగుతున్నాం. రాలేదు కదా. ఏ రోజున ప్రజా వైద్యాన్ని నమ్మలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు, చంద్రబాబు నాయుడు విధానాలకు చర్చనీయాంశంగా ఆయన సిద్ధాంతాలు, ఈయన సిద్ధాంతాలు, ఈయన విధానాలు, ఆయన విధానాలు, ఆయన సంస్కరణలు, ఈయన సంస్కరణలు అని ఒక డిబేట్ చేద్దాం. ఒక రోజంతా కూర్చుందాం. మీకు నచ్చిన టెలివిజన్ ఛానల్స్ల అధినేతలందరినీ విజయవాడ రమ్మనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వస్తాం. మీ సిద్ధాంత బలం ఏమిటో, చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతం యొక్క పునాదులేమిటో చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు రాజకీయ పునాదులే బలహీనమైన రాజకీయ పునాదులతో, భయంతో, అభద్రతా భావంతో
తనను గాని పార్టీని ఓన్ చేసుకునే విధానంతో తాయిలాలు పంచుకుంటూ వచ్చాడు, వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, వ్యవస్థలలో తాను దోచుకుంటున్న డబ్బులలో మీ అందరికీ పంపకాలు చేసుకుంటూ వచ్చాడనేదే ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశాన్ని నిరూపించడానికి మీరు కట్టించిన రామోజీ ఫిలిం సిటీ అయినా, లేదా నిన్న రామోజీరావు చనిపోతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల యొక్క ధనాన్ని సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రామోజీరావు యొక్క సంస్మరణ సభని నిర్వహించడం అనే అంశాలతో ఆధారాలతో సహా ఈనాడు చంద్రబాబు నాయుడు జేబు సంస్థని నిరూపిస్తామని చెప్పంటున్నాం. పీపీపీ విధానం గొప్ప విధానం అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లతో వద్దు, అలా చేస్తే ఈ 17 మెడికల్ కళాశాలల యొక్క నిర్మాణ స్ఫూర్తి దెబ్బతింటది. ప్రజారోగ్యం కొరకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఒక డాక్టర్ గారి అబ్బాయి, వాళ్ళ నాన్నగారు 1 రూపాయికే వైద్యం చేసిన చరిత్రను చూసిన ఓ సామాజిక స్పృహ కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు సక్రమమైన నాణ్యమైన వైద్యం అందించాలనుకున్నాడు. అందుకే 17 మెడికల్ కళాశాలలను స్థాపించాడు. 100ల కొద్ది ఎకరాలను ఆ మెడికల్ కళాశాలల పరిధిలోకి తెచ్చాడు. ప్రపంచంలోని అత్యున్నతమైన నాణ్యమైన వైద్యం అందించాలని ఆశపడ్డాడు. వాటిలో 7 పూర్తయినవి. 5 2023-24 విద్యా సంవత్సరంలో 5 అయితే అడ్మిషన్లు కూడా ప్రారంభమైంది. కేవలం 1000 కోట్లు 17 కళాశాలలను పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన ఖర్చు కేవలం 1000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 1000 కోట్ల రూపాయలు లేవా అని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఎందుకు మీరు ప్రైవేటు శక్తుల చేతిలోకి ఈ కళాశాలను ఇవ్వాలని చూస్తున్నారు అని అంటే ఎంత శోధించినా మాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఏ ప్రజా పరిపాలకుడైనా తను చేయని పనిని తోటి నాయకుడు చేసి మాజీ ముఖ్యమంత్రి చేసి దిగిపోతే ఆ పనిని చేసి ఆ ఘనతను తన ఖాతాలోనే వేసుకుంటాడు అని ఆశించాం. మేమేమనుకున్నామంటే ఈ 17 కళాశాలలను పూర్తి చేసి ఈ నేనే కట్టానని చంద్రబాబు నాయుడు చెబుతాడేమో అనుకున్నాం. కానీ దరిద్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు నికృష్టపు రాజకీయాలకు, నిరంకుశిత రాజకీయాలకు తెరలేపాడు. కర్కోటకుడుగా మారిపోయాడు. ఏ మాత్రం జాలిదాయదాక్షిణ్యం లేదు. ఎందుకంటే ఆ 17 మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే 100ల కొద్ది మెడికల్ సీట్లు వస్తాయి, ఉచితంగా వైద్య సేవలు వస్తాయి. ఆ ఉచిత వైద్య సేవలు ఆశించి ఎవరెవరైతే పేదవాడు ఆ కళాశాలల దగ్గరికి వస్తాడో, వైద్యం ఆశిస్తాడో వాళ్ళకి సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్య దొరకటం లేదు, అది అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో వైద్యం దొరకటం లేదు, అది అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ ఉచితమైన అవకాశాలన్నీ ఆశించే జాతులు ఎవరండి? ఈ ఉచితమైన జాతులను, ఈ ఉచితమైన పథకాలను, ఉచితంగా సేవాసించే కులాలు ఎవరు? ఉచితమైన వైద్యని కోరుకునే కులాలు ఎవరు? ఇప్పటికే ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చాడు, 108 సర్వనాశనం చేశాడు. 104 అనేది ఈ ప్రపంచంలో కనబడటం లేదు. ఆనాటి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలలో 108, 104 ఆరోగ్యశ్రీ లాంటి చరిత్రాత్మకమైన ఘటనలను మచ్చుకైన ఈ రాష్ట్రంలో కనపడటంలా. ఎందుకో చంద్రబాబు నాయుడు బరి తెగించిపోయాడు ఈ మారు. అంతకుముందు కొంచెం భయం కనపడేది ఆయన ముఖంలో, కానీ ఈ మారు ఏ మాత్రం సిగ్గు లేదు, భయం లేదు. ప్రజలంటే ఏ మాత్రం భయం లేదు. ఈ రాష్ట్రంలోని 80% పైచిలకు ప్రజలు ప్రభుత్వం ఏదో ఇస్తే తీసుకుందామని, ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తే తీసుకుందామని, ప్రభుత్వం ఉచితంగా ఏదైనా పథకం ఇస్తే తీసుకున్న ఆశపడే ప్రజలకు ఈ రోజున నోట్లో మట్టి కొట్టాడు. మళ్ళీ ఈ రోజున వాళ్ళ పత్రికతో బాకాలు తెచ్చుకుంటున్నాడు. పీపీపీ మోడ్లో అంతా బాగా జరుగుతుంది, ఇదే సరైన నిర్ణయం అని ప్రచారం చేసుకుంటున్నారు నిస్సిగ్గుగా. ఇదే నిజమైతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం.
ఈ పీపీపీ మోడ్ మీద, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ మీద ప్రైవేటు మెడికల్ కళాశాలను, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్ధ విరుద్ధం. మీరు ఈనాడు లేదా మీకు అనుకూలమైన పత్రికలన్నీ సానుకూలం. తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేయమనండి, లోకేష్ గారిని రాజీనామా చేయమనండి, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయమనండి. మా 11 మంది ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేస్తాం. రెఫరెండం కోరదానికి రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు మీరు కోరుకుంటున్నారు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మేము కోరుకుంటున్నాం. ప్రజలకు అది అవసరమా, ఇది అవసరమా? ప్రజల ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ